సేవించుకుంటున్నాను. ఈ నామాల్లో మనకి 24 నామాల్లో మనకి లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగింది కాబట్టి అందుకే లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అంటే ఈ 24 నామాలు చదవాలి అంటూ ఉంటారు. అదైతే చదువుకుని తులసమ్మకు సంబంధించింది అయితే తులసి షోడశ నామాని అవైతే చదువుకొని పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి. ఓం తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యా యశస్విని అనుకుంటూ అదైతే మొదలు పెట్టుకుని చదువుకుంటున్నాను. ఇదైతే మీకు నెట్లో వెతికినా దొరుకుతుంది, లేకపోతే మామూలుగా అయినా సరే బుక్స్ అయ్యి ఉంటాయి కదా, అలాగైనా దొరుకుతూ ఉంటాయండి. అవి కూడా మనం చూసుకుని ఇవి చదువుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు. అదైతే ఇప్పుడు మొదలు పెట్టుకొని ఒక్కొక్కటి ఇంకా మనకి లక్ష్మీదేవి అష్టోత్తరాలు అయ్యి ఉంటాయి కదండి. కనకదార స్తవం ఉంటుంది, కనకదార స్తోత్రం అది కూడా చదువుకొని ఇలా పుష్పాలతోనూ అన్నిటితోనూ వెండి పుష్పాలు బంగారం పుష్పాలతో ఇలా చదువుకుని ఇలా పూజ అయితే మొదలు పెట్టుకుంటున్నానండి. శ్రీనివాస కళ్యాణం మనం నిన్నే అనుకున్నాం కదండి. శ్రీనివాస